అల్లూరి జిల్లాలో కోటి రూపాయలు విలువ చేసే భారీ గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి మండలం కొత్తబంధ వద్ద ఎక్సైజ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా 2 వ్యక్తులతో గంజాయి పట్టుబడింది అని, మరో 2 పరారయ్యారని ఎక్సైజ్ సిఐ కూర్మారావు మీడియాకు వెల్లడించారు. మా సిబ్బంది మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడేని ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయిన ఇంకొక 2 బైకులతోటని రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. కానీ వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండగా కొండెక్కేసరికి ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 30 కేజీస్ ఒక్కొక్క ఇది ఆశీష్ ఆయిల్ అండి, గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది. తర్వాత మొత్తం వేయించేవారుగా 30 కేజీస్. అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా 11.5 కేజీస్ డ్రై గంజా కూడా దొరికింది. తర్వాత 3 బైకులు, ఆ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళతో పాటు 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఇంకొక 2 కూడా పారిపోయిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎక్కడ ఏంటిది సదరు ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే రిపోర్ట్లు రాసుకొని ఎలిమెంటరీ కోర్టు వారికి రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి. తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాని విలువ ఎంత సార్? ఇంచుమించుగా